జెడ్బీ9 న్యూస్ కి స్వాగతం. నేను శ్రీలత. గడిచిన జూలై మాసంలో ఆజీవన్ ఏరియా 104% బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లు జీఎం లలిత్ కుమార్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం జీఎం కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఎం మాట్లాడుతూ ఉత్పత్తి ఉత్పాదకత వివరాలను వెల్లడించారు. ఆజీవన్ ఏరియాకు జూలై మాసంలో 3,20,900 టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించగా 3,33,925 టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లు తెలిపారు. ఉత్పత్తి సాధనతో పాటు రక్షణ, కార్మికుల సంక్షేమం పట్ల కూడా యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని జీఎం లలిత్ కుమార్ వివరించారు. ఈ మీడియా సమావేశంలో ఆజీవన్ ఏరియాకు చెందిన వివిధ విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఫస్ట్ మీ కంగ్రాచులేషన్ సార్. చెప్పండి. మీరు మీ టార్గెట్ అచీవ్ అయ్యారు. మరొకసారి జూలై నెలలో 3,20,000 గాను 3,30,30,000 టన్నులు 13,000. అందరికీ నమస్తే. సింగరేణి కాలనీస్ జూలై నెలలో సింగరేణి మొత్తం కలిపి 20.8 మిలియన్ టన్స్ లక్ష్యం పెట్టుకోగా దాంట్లో 20.1 మిలియన్ టన్స్ సాధించి 97% సాధించడం జరిగింది ఉత్పత్తిని. మరియు ఆర్జీ1 ఏరియాకి వస్తే జూలై నెల టార్గెట్ 3,20,000 టన్నులు టార్గెట్ పెట్టుకోగా 3,33,000 టన్నులు చేసి 1,30,000 టన్నులు అధికంగా 13,000 టన్నులు అధికంగా తీసి 104% సాధించడం జరిగింది. దీనికి కృషి చేసిన ఉద్యోగులు, సూపర్వైజర్లు, అధికారులు, యూనియన్ ప్రజలు అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ముఖ్యంగా OC5 కాని వాళ్ళు 2,10,000 గాను 2,60,000 టన్నులు తీసి 50,000 టన్నులు ఎక్కువ తీసి 124% వర్షాభావం ఉండి అత్యధిక వర్షపాతం నమోదైన కానీ కృషి చేసినందుకు OC5 ఉద్యోగులందరినీ మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతున్నది. ఇది కాకుండా ఈ మేడిపల్లి దగ్గరలో పంపుడు స్టోరేజ్ ప్లాంట్ కోసమని సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ వారికి ఒకరికి వాప్కోస్ కంపెనీ వారికి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వడానికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వారి యొక్క ప్రతినిధులు, డైరెక్టర్ గారు, చైర్మన్ గారు దీన్ని ఫాలోఅప్ చేసి దాన్ని తనిఖీ చేసి పోవడం జరిగింది. దాని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడము అది త్వరితగతిన నడుస్తున్నది. ఇది కాకుండా గౌరవ చైర్మన్ గారు ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయడానికి మరియు దానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లనే ఈ యొక్క సోలార్ ప్లాంట్ 5 మెగావాట్ సోలార్ ప్లాంట్ కూడా రామగుండంలో పెట్టడానికి దానికి కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.